హలో ఆల్ వెల్కమ్ టు విసిదారు వెల్కమ్ టు అనదర్ వీడియో బ్లాగ్. సో వీకెండ్ కదా మంచి సిరీస్ సజెషన్ మీ ముందుకు వచ్చేసారనమాట. సో లాస్ట్ వీకెండ్ మనం చేసిన సజెషన్ వీడియో మంచి రీస్ వచ్చింది. తిప్పుకోతగా 100 వ్యూస్ వచ్చాయి అంతేనమాట. అయినా కానీ మనం పట్టు వదిన విక్రమార్కు లాగా అనదర్ వీడియోతో మనం మీ ముందుకు వచ్చేసాం. సో ఈ వీడియోలో మనం టోటల్గా 3 సిరీస్ 1 మూవీ సజెషన్తో వచ్చేసాం అనమాట. సో ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి అనేది ఈ వీడియో మాట చెక్ చేసుకుందాం. సో ఛానల్గా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. సో నెంబర్ ఫస్ట్ ఆన్ లిస్ట్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ మాస్ మసాలా ఫ్లేవర్కి కే డ్రామాని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సిరీస్ నేమ్ వచ్చేసి టీచ్ లెసన్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు డబ్బింగ్ ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది అనమాట. సిరీస్ మొత్తం మీకు ఎక్కడ ఫాలో అనేది ఉంటుంది ఏముండదు. సో సిరీస్ బేసిక్ స్టోరీ విషయానికి వస్తే మన కొరియాలో ఎడ్యుకేషన్ రైట్స్ అని ఒక బ్యూరో స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఆ బ్యూరో ఏం చేస్తుందంటే ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారన్నమాట. ఏదో స్టూడెంట్స్ కన్నా టీచర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని. సో సిరీస్ బెస్ట్ థింగ్ ఏంటంటే సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అనమాట. అండ్ ఆ ఒక్క ఎపిసోడ్లో క్యారెక్టర్స్ డిజైన్ చేయడం, క్యారెక్టర్స్ కి బ్యాక్ స్టోరీ డిజైన్ చేయడము, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని సాల్వ్ చేయడము, అవన్నీ ఒకే ఎపిసోడ్లో అయిపోతాయి అనమాట. సో 10 ఎపిసోడ్లో 10 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తారు మీరు. సో సిరీస్ అయిపోయిన తర్వాత లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట సిరీస్ చూస్తున్న సేపు అయితే. సో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. సో తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది అండ్ మంచి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, మంచి మాస్ మసాలా యాక్షన్ ఉంటుంది సిరీస్లో అయితే. మీకు ఎక్కడ బోర్ ఉంటుంది అనమాట. సో చాలా బాగా ప్రజెంట్ చేస్తారు సిరీస్ని అయితే. సో ఎవరైతే టీచర్ స్టూడెంట్స్ ఎవరైనా పేరెంట్స్ ఉంటారో కంపల్సరీ చూడండి. 18+ అయితే అసలు కాదు, ఫ్యామిలీతో కంపల్సరీ చూడాల్సిన సిరీస్ ఇదైతే. సో సిరీస్ నెంబర్ టీచ్ లెసన్, ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో నెంబర్ 2 ఆన్ ది లిస్ట్ వచ్చేసి ఇప్పుడే చూసి వస్తాను అనమాట. సో చూసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చూసిన ఫీల్ వచ్చింది అనమాట. సో సిరీస్ నేమ్ వచ్చేసి ఐ విల్ ఫైండ్ యూ. ఇది మన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది అనమాట. సో బేసిక్ స్టోరీ విషయానికి వచ్చేసి డేవిడ్ బోలోస్ అనే పర్సన్ కి తన సొంత కొడుకు చంపిన కారణంగా జైల్లో శిక్ష పడుతుంది. సో ఆఫ్టర్ 5 years తర్వాత తన దగ్గర అసిస్టెంట్ లో వచ్చేసి ఒక ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలో తన కొడుకు బతికి ఉన్న విషయం తెలుస్తుంది అనమాట. సో అసలు ఏం జరిగింది, అసలు కొడుకుని ఎందుకు చంపుకున్నాడు, ఆ ఫోటోలో ఎవరైనా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇప్పుడు చెప్పిందా సిరీస్ స్టార్ట్ 5 minutes అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మనో జైలు నుంచి తప్పించుకోవడము, ఆ తర్వాత ఇంకో సైడ్ నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడము, ఇవన్నీ చాలా గ్రిప్పింగ్ వేలో ప్రజెంట్ చేసుకున్నారు. సిరీస్ అంతా మంచి ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ వేలో ఉంటుంది అనమాట. సో మెల్లమెల్లగా స్టోరీని రివీల్ చేస్తూ ఆ మెల్లమెల్లగా ట్విస్ట్ అండ్ టర్న్స్ పాయింట్ చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నాడు. అండ్ క్యారెక్టర్స్ కు చాలా లిమిటెడ్ ఉండే, ఆ లిమిటెడ్ క్యారెక్టర్స్ నుంచి ప్రాపర్ గ్రిప్పింగ్ స్క్రీన్ లో ప్రజెంట్ చేస్తారు అనమాట సిరీస్ అంతా. సో సిరీస్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫాస్ట్ పేస్ వేలో వెళ్తున్నప్పుడు ఎక్కడ లాగ్ అండ్ సీన్స్ ఉండవు. అండ్ లూప్ కోసం చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. మీకు ఒక్క డౌట్ కూడా ఏమన్నమాట, చాలా క్లియర్ గా ప్రజెంట్ చేశారు. అండ్ సిరీస్ కు చాలా లిమిటెడ్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి అరౌండ్ 30 to 40 minutes ఉంటుంది అంతే. సో తిప్పుకోవడం అరౌండ్ 3.5 hours మీరు సిరీస్ ని అయిపోగొట్టచ్చు అనమాట. సో సిరీస్ నేమ్ వచ్చేసి ఐ విల్ ఫైండ్ యూ. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఎవరైతే మిస్టరీ థ్రిల్లర్స్ ఎవరైతే ఇష్టపడతారో ఈ సిరీస్ అయితే అసలు మిస్ చేసుకోకండి. సో నెంబర్ 3 ఆన్ ది లిస్ట్ వచ్చేసి ఇది మన అందరికీ తెలిసిన తెలుగు వెబ్ సిరీస్, అదే సేవ్ ది టైగర్స్ అనమాట. సో సేవ్ ది టైగర్స్ ఫ్యాన్స్ ఎవరైనా కింద కామెంట్ చెప్పండి. నేను ఆ సిరీస్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. చాలా మంచి టైం పాస్ అనేది అనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది. సీజన్ 3 చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో బేసిక్ గా అంటే పెద్ద స్టోరీ రివీల్ చేయలేను, ఎందుకంటే కొంచెం మీకు తగ్గుతుంది. సో అందుకని ఏం రివీల్ చేయను. ఈసారి మంచి ఫన్ కాన్సెప్ట్ తో పాటు ప్లస్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు సిరీస్ ని. సో చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫన్ క్రియేట్ చేస్తారు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ వేలో సిరీస్ ని ప్రజెంట్ చేస్తారు. ఓన్లీ 3 characters తో మంచి మెసేజ్ ఇస్తూ ఒక లిమిటెడ్ సిరీస్ అరౌండ్ 30 to 40 minutes లో క్లీన్ గా నీట్ గా ప్రజెంట్ చేస్తారు సిరీస్ అయితే. ఈ సీజన్ లో చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరీ చూడండి. Disney+ లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకు సేవ్ ది టైగర్స్ చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళి స్టార్ట్ చేయండి. చాలా లిమిటెడ్ సిరీస్ అనమాట. వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. డోంట్ మిస్ ఇట్. అండ్ ఫైనల్లీ నెంబర్ 4 ఆన్ ది లిస్ట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఇన్ 2026 అనమాట. సో రీసెంట్ గానే నేను థియేటర్లో చూశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అయితే నాకైతే. సో సినిమా నేమ్ వచ్చేసి ద షీప్ డిటెక్టివ్స్. ఇది రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో బేసిక్ స్టోరీ లైన్ చెప్పేస్తాను మీకు. ఏం లేదు, షీప్స్ ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేశారు. అవి ఎలా సాల్వ్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో కాన్సెప్ట్ వైజ్ సినిమా చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ కూడా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో
ఫస్ట్ 30 to 40 minutes అలా అలా స్లోగా వెళ్తుంటాను సినిమా అంతా. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి టిల్ క్లైమాక్స్ వరకు సినిమా మీకు మంచి ఫన్ క్రియేట్ చేస్తుంటుంది, మంచిగా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుందన్నమాట. మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అండ్ లాస్ట్లో ఒక చిన్న బిట్ ఆఫ్ ఎమోషన్తో సినిమాని ఎండ్ చేస్తారు. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ చూసిన ఫీల్ వస్తుంది అనమాట. సో కిడ్స్కి అయితే సినిమా చాలా చాలా బాగా వస్తుంది. సో ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ మీ కిడ్స్తో కంపల్సరీ చూడాల్సిన సినిమా ద షీప్ డిటెక్టివ్స్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది, వెళ్ళి చూసేయండి. సినిమా మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో ఫైనల్ లిస్ట్ ఈస్ డన్. సో 3 series 1 మూవీస్ రైజ్ చేశాను అనమాట. ఇందులో మీకు ఏం నచ్చిందో మీరేం చూసారో కింద కామెంట్ చెప్పండి. అండ్ మీరు కూడా మూవీ సజెషన్ ఏదైనా సిరీస్ రీసెంట్గా చూసి మీకు బాగా నచ్చింది కింద కామెంట్ చెప్పండి. అది కూడా నేను చూసి మీకు సజెషన్ చేస్తాను. సో దట్స్ రివ్యూ ఆఫ్ ఓటీటీ వెబ్ సిరీస్ సజెషన్ అనమాట. సో వీడియో కానీ మీకు నచ్చింది సబ్స్క్రైబ్ చేస్తాను, సపోర్ట్ చేస్తుండండి అండ్ సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.